బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. మైనారిటీలే టార్గెట్గా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్లో అమెరికా ఆడించే ఆట బొమ్మ యూనస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ప్రభుత్వంపై పెద్దగా పట్టులేని ఈయన దేశంలో జరుగుతున్న కల్లోలాలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడినప్పటి నుంచి అక్కడ హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరో హిందువుపై అక్కడ దాడి జరిగింది. అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్ బంగ్లాదేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? బంగ్లాదేశ్లో ఆగని హిందువుల హత్యలు. తాజాగా బంగ్లాలో మరో హిందువు హత్య. 24 గంటల్లో ఇది రెండవ ఘటన. 6కు చేరిన హిందువుల హత్య సంఖ్య. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణం వ్యాపారిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు అక్కడి జిహాదీ మూకలు. ఇస్లాం మత సామ్రాజ్య స్థాపన అనే పిచ్చితో అక్కడ హిందువులపై రెచ్చిపోతున్నారు. హిందూ మైనారిటీ ప్రజలపై దాడులను అంతకంతకు పెంచుతున్నారు. తాజాగా మరో హిందువును దారుణంగా హతమార్చారు. రాణా ప్రతాప్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇప్పటికే 5గురు హిందువులను కిరాతకంగా హతమార్చి మృతదేహాలను కాల్చారు. అలాగే ఓ హిందూ వితంతు మహిళపై అత్యాచారం చేసి ఆమె జుట్టు కత్తిరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఇస్లామిస్టులు. హిందూ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా అతడి గొంతు కోసేశారు. ఈ దారుణ సంఘటన బంగ్లాదేశ్లోని జెస్సూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కపాలి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల రాణా ప్రతాప్ అనే వ్యక్తి స్థానికంగా ఓ ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. ఓ న్యూస్ పేపర్కు ఎడిటర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రతాప్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. 2 వ్యక్తులు బైకుపై అతడి దగ్గరికి వచ్చారు. ప్రతాప్తో గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తుపాకీతో అతడి తలపై కాల్పులు జరిపారు. దాదాపు 7 బుల్లెట్లను కాల్చారు. 3 బుల్లెట్లు ప్రతాప్ తలలో దిగాయి. అనంతరం అతడి గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు. ప్రతాప్ అక్కడికక్కడే చనిపోయాడు. మర్డర్ గురించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతాప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాణా ప్రతాప్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో హత్య జరిగింది. 40 ఏళ్ల శరత్ మణి చక్రవర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. నర్సింగ్ది జిల్లాలోని పాలాష్ ఉపజిల్లా పరిధిలో ఉన్న చార్సిందూర్ బజార్లో రాత్రి కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మార్కెట్లో తన దుకాణం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరగ్గా తీవ్రంగా గాయపడిన మణిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో లేదా ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. మణి చక్రవర్తి సిబుపూర్ ఉపజిల్లా పాదర్చర్ యూనియన్ కు చెందినవాడు. మదన్ ఠాకూర్ కుమారుడైన మణి శాంత స్వభావం కలిగిన వ్యక్తిగా, ఎలాంటి వ్యక్తిగత వివాదాలు లేని వ్యాపారిగా స్థానికులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లోనే హత్య జరగడం మైనారిటీల్లో భయాందోళనలు పెంచింది. అంతేకాదు హిందూ మహిళలపై ఇస్లామిస్టులు దారుణాలకు పాల్పడుతున్నారు. హిందూ వితంతువుపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు చెట్టుకు కట్టి జుట్టు కత్తిరించి అమానవీయంగా వ్యవహరించారు. ఈ దారుణ ఘటన ఖలీగంజ్లో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2.5 ఏళ్ల క్రితం షహీన్ అతడి తమ్ముడి వద్ద బాధిత మహిళ కొంత భూమిని, ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి షహీన్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఖలీగంజ్ ఆస్పత్రిలో 2 బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గత డిసెంబర్ నెలలో ఏకంగా 4 హిందువులు బంగ్లాదేశ్లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్ హత్యతో అలజడి మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో 2 వారాల్లో 4 హిందువులపై దాడులు జరిగాయి. కాలిమోహర్లోని హుసేన్ దంగాలో డిసెంబర్ 24న 29 ఏళ్ల అమృత్ మండల్పై కొందరు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన అమృత్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. మైమెన్ సింగ్ సిటీలో డిసెంబర్ 18న 25 ఏళ్ల దీపు చంద్రదాస్ పై కొందరు దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు.
నిర్వహించారు. అలాగే డిసెంబర్ 29న మైమెన్సింగ్ జిల్లాలోని మెహరాబారి ప్రాంతంలోని సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేసి 42 భజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యాడు. తోటి సెక్యూరిటీ గార్డు అయిన 29 నోమన్ మియా తన సర్వీస్ షాట్ గన్ తో కాల్చి చంపాడు. డిసెంబర్ చివర్లో హిందూ కుటుంబాల ఇండ్లు, షాపులే లక్ష్యంగా దాడులు చేసి నిప్పంటించారు. వరుస హత్యలతో బంగ్లాదేశ్లోని హిందువులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది బంగ్లాదేశ్ను రాజకీయ గందరగోళంలోకి నెట్టేసింది. ఫిబ్రవరి 2026 సార్వత్రిక ఎన్నికలకు ముందు హింసాత్మక నిరసనలు, భారత వ్యతిరేక భావన పెరిగాయి. ఇదే క్రమంలో దీపుదాస్ హత్య జరిగింది. కొన్ని రోజులకు సామ్రాట్ అనే వ్యక్తి గ్రామస్తుల మూకుదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తదుపరి భజేంద్ర బిస్వాస్ అనే మరో వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత ఖోకన్పై దాడి జరగా ఆయన కూడా చనిపోయాడు. కనోయిర్ యూనియన్ పరిధిలోని తిలోయి గ్రామంలో జరిగిన ఈ సంఘటన బంగ్లాదేశ్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన దాడుల్లో ఒకటి. గత 2 వారాల్లో హిందువులపై జరిగిన 4వ దాడి ఇది. ఈ దాడి భారతదేశంలో రాజకీయ ప్రతిచర్యలను రేకెత్తించింది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ఈ హత్యను బెంగాలీ హిందువులపై విస్తృత హింసలో భాగంగా పేర్కొంది. ఎక్స్లో పోస్ట్ చేసిన బీజేపీ పార్టీ బంగ్లాదేశ్లో దీపుచంద్రదాస్ హత్య తర్వాత ఖోకోన్ దాస్ మరణం సంభవించిందని తెలిపింది. 2023లో ముర్షిదాబాద్లో హరగోబింద్ దాస్, చందన్ దాస్ హత్యలతో సహా పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనతో పోల్చింది. ఈ ప్రాంతం అంతటా బెంగాలీ హిందువులపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్కు సహజ భాగస్వామి, కానీ గత ఏడాది నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. విద్యార్థుల నిరసనలు, హింసాత్మక ఘటనలు, షేక్ హసీనా దేశం వదిలి పారిపోవడం, ఆమె భారత్లో తలదాచుకోవడం లాంటివి 2 దేశాలకు మధ్య దూరాన్ని పెంచాయి. దానికి తోడు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ కూడా భారత్తో కంటే పాకిస్తాన్తోనే ఎక్కువ స్నేహాన్ని కోరారు. పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల విషయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడడం లాంటివి కూడా దౌత్య సంబంధాలను దెబ్బతీసాయి. బంగ్లాదేశ్లో చైనా జోక్యం ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్ భారత మాజీ హైకమిషనర్ రంజన్ చక్రవర్తి అన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తాము భయాందోళనలకు గురవుతున్నామన్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 18 రోజుల్లో 6 హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు వరుసగా జరుగుతున్నాయి. మైనారిటీలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. యూనస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మరోవైపు బంగ్లాదేశ్ 2 దేశాలకు మధ్య ఉన్న బంగాళాఖాతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ను రెచ్చగొడుతోంది. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.